ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజంతా దేవుని బలమైన సన్నిధి, దేవుని విశేషమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరిచి నడిపించును గాక. ప్రతిదినం దేవుని మాటలు వింటూ ఉన్నారు కదా, వింటున్న మీరందరూ కూడా ప్రభు మాటలు జాగ్రత్తగా పట్టుకోండి. దేవుని ప్రతి మాట మీ జీవితంలో ఫలభరితముగా మార్చుకోను గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. ఆమె దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి. ఈరోజు అనేకుల్ని మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రతిదినం ఏదో ఒక భారముతో ప్రయాసతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నిశ్చయంగా కొన్నిసార్లు విసుగొచ్చేస్తూ ఉంటుంది. ప్రభువా, ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంత భారాన్ని మోస్తూ ఉన్నాం, మా జీవితాల్లో నెమ్మది లేదు, మా జీవితాల్లో ప్రయోజనం కలగట్లేదు, మేము ఎంత కష్టపడినా మా జీవితాల్లో మేలు కలగట్లేదు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ భారంతో ఉన్నావు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తును ఆయన మీద మోపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన అనుదిన భారాన్ని మోసేవాడు ఆయనే కాబట్టి నీ భారం యెహోవా మీద మోపము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిశ్చయంగా మన దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు భారాన్ని మోస్తూ, ఈరోజు నువ్వు కృంగిపోతూ సమస్యల్లో ఉంటూ నెమ్మది లేకుండా జీవించడం ప్రభు చిత్తం కాదు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతి కలగ చేస్తాను. ఈరోజు నువ్వు ఏ భారంతో ఉన్నావు? ఆర్థిక పరమైన సమస్యలు నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నాయా? ఒక విధవరాలు తన భర్తను పోగొట్టుకొని ఉంది, 2 కుమారులు కలిగి ఉన్నారు. తను విధవరాల దగ్గరికి ఒక అప్పులవాడు వచ్చి తనని ఇబ్బంది పెడతా ఉన్నాడంట. తన 2 కుమారులను కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతానని ఇబ్బంది పెడతా ఉంటే దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటది, అయ్యా నీ దగ్గర నమ్మకమైన శిష్యుడు నా పెనిమిటి చనిపోయి ఉన్నాడు, ఈరోజు అప్పుల వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రభా అయ్యా అని సేవకుడికి తన సమస్య చెప్పినప్పుడు సేవకుడు అంటా ఉంటాడు, అమ్మా నీ యొద్ద ఉన్నదేంటి అంటే ఆ స్త్రీ చెప్పింది, నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా అంటే, సరే ఇద్దరుల దగ్గరికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కొన్ని కుండల్ని తీసుకొని రా, కొన్ని పాత్రల్ని తీసుకొని రా, వాళ్ళ దగ్గర ఉన్న పాత్రల్ని తీసుకొని రా అంటే అందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకొని వచ్చి తన ఇంట్లో సమకూర్చుకుంటుందండి. సేవకుడు చెప్పిన ప్రకారము ఆ నూనె కుండ, తన దగ్గర ఉన్న నూనె కుండని ఆ పాత్రల్లో ఉంచుతుండగా అంట అక్కడ ఉన్న పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయంట. తద్వారా జరిగిన కార్యం ఏంటి అంటే, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతం ఏంటి, దేవుని మాటకు లోబడినప్పుడు సేవకుని ఆశ్రయించి దేవుని సన్నిధికి వచ్చి తన మొర చెప్పుకున్నప్పుడు కలిగిన ఆ గొప్ప మేలు ఏంటి అంటే, ఆ నూనెని అమ్మినప్పుడు అంటే తన అప్పంతా తీర్చి తన జీవనం కొనసాగింపబడటకు కావలసిన ధనాన్ని తను సమకూర్చుకోగలిగిందంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, చాలా మంది ఆర్థిక పరమైన భారముతో కృంగిపోతా ఉన్నారు. ఆర్థిక పరమైన సమస్యలతో, చాలా ప్రయాసతో, భారముతో, నెమ్మది లేదు. చాలా మంది జీవితాల్లో నెమ్మది లేకపోవడానికి, విశ్రాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే ఆర్థిక పరమైన సమస్యలు. ఈరోజు ప్రభు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఆయన దగ్గర స్థిరమైన కలిమి ఉంది. ప్రభువు ఆశీర్వదించే దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ ఆర్థిక సమస్యలు నా జీవితంలో ఏలుబడి చేస్తున్నాయి, నన్ను విడిపించు నువ్వు అని అడిగినట్లయితే ప్రభు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ నీ కోసం ఆకాశ వాక్యాలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించే దేవుడు. ఈరోజు నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో పని చేస్తున్నావు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంట. యెహోవా కావలి కాయని ఎడల కావలి కాయ వారి ప్రయాసము వ్యర్థమే అంట. ఒకడు లేచి ఉదయాన్నే లేచి చాలా రాత్రి వరకు తన కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఎందుకు అంటే తన ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుదరని వాగ్దానం చేసిన దేవుడు. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్నాను, నిన్ను నేను పోషిస్తానని వాగ్దానం చేసిన దేవుడు.
ఈరోజు దేవుణ్ణి పక్కకు పెట్టి నీ ఆర్థిక సమస్యల వైపు నువ్వు ప్రయాసపడుతున్నావేమో, వాటి నుంచి ఎలా అయినా విడుదల పొందుకోవాలనుకుంటున్నావేమో, ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించే ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు నీ ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. నీకున్న ఆర్థికపరమైన సమస్యల నుంచి ప్రభు విడిపిస్తాడు. నీకున్న కొంచెములోనే సమృద్ధైన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. లేదంటే ఏదో ఒక అనారోగ్యం అనే భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావేమో, ఈ అనారోగ్యము నీ పైన ఏలుబడి చేస్తుందేమో, మరణకరమైన పరిస్థితులను ఎదుట ఉన్నాయేమో, ఆ భయము ఆ కలవరము నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుందేమో. చాలా మంది జీవితాల్లో అనారోగ్యం ఏలుబడి చేస్తూ ఉంటుంది. తెలియని బిడ్డ, ఈరోజు అనారోగ్యం అనే భారముతో ఉన్నావా? నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడైనా, నేను నీకు ఆరోగ్యం కలుగ చేస్తానని వాగ్దానం చేసిన దేవుడైనా, ఆ భారం ప్రభువా నేను ఈ వ్యాధి చేత ఉన్నాను, నేను ఈ బాధ చేత ఉన్నాను. రక్తస్రావం గల స్త్రీ 18 ఏళ్ల నుంచి ఆ రక్తస్రావం గల వ్యాధితో బాధపడతా ఉందంట. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్నదంతా వ్యయం చేసుకొని తను ఇంకా విసిగిపోయిందంట. ఎవరి ద్వారా తన జీవితంలో అద్భుతం జరగలేదు, ఎవరి ద్వారా తనకు మేలు కలగలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ రక్తస్రావం గల స్త్రీ విశ్వాసముతో యేసే వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆ స్త్రీ బాగుపరచబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను అతను భరించెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నిశ్చయంగా దేవుడు మన రోగాలను నుంచి విడిపించే దేవుడు, మనం స్వస్థపరిచే దేవుడు, తన గాయపడిన హస్తం ద్వారా మనల్ని ముట్టి బాగుపరిచే దేవుడు. ఆయన నీతి సూర్యుడు నీ పైన ఉదయించును, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి. ఈరోజు నీ సమస్య, నీ అనారోగ్యం చెప్పుకునే అంత పెద్దది కాకపోయి ఉండొచ్చు, చిన్నదే, కానీ తరచుగా నేను ఇబ్బంది పడుతుండొచ్చు, తరచుగా నేను బాధపడుతుండొచ్చు. నీ పనులు నువ్వు చేసుకోలేని పరిస్థితిలో ఉండలేకపోయి నీ జీవితంలో విశ్రాంతి కోల్పోతున్నావేమో, నెమ్మది కోల్పోతున్నావేమో. దేవుని యొద్దకు రా, ప్రభు నిన్ను బాగు చేసే దేవుడు. లేదంటే పాప భారాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావేమో, పాప భారం చేత నువ్వు ఉన్నావేమో, పాప భారము నీ జీవితంలో నిన్ను కృంగదీస్తుందేమో. నీ జీవితాన్ని బయటికి నువ్వు బహిరంగంగా చెప్పుకోలేక, ఎప్పుడు నా పాపం బయటపడుతుందో, ఎప్పుడు నాలో ఉన్న ఈ పాపము బయటపడి ఎప్పుడు నేను అవమానపరచబడతానో అని తెలియక, ఈ పాపం నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక, ఈ వ్యసనాల నుంచి, ఈ బలహీనతల నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక ఆ భారాన్ని మోస్తూ ఉన్నావేమో. ప్రియదేవి బిడ్డ, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయంగా పాపము చేత పట్టబడిన స్త్రీ రాళ్లతో తరంబడుతూ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పడిందంట. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పడినప్పుడు యేసయ్య తనకున్న పాపం నుంచి తనని విడిపించాడు. అమ్మా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, మళ్ళా పాపం చేయకన్నాడు. పక్షవాయువు గల వ్యక్తి అతని వద్దకు యేసయ్య వద్దకు తీసుకురాబడినప్పుడు యేసయ్య పక్షవాయువు గల వంతు చెప్తా ఉంటాడు, అయ్యా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, ఇక నువ్వు పాపములు చేయకు అని. నిజమే, ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్న ఎడల, మన బలహీనతలు మనం ఆయనకు అప్పగించిన ఎడల, ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తుందంటే. ఈరోజు చాలా మంది అనేక బలహీనతల చేత బాధపడుతున్నారు. త్రాగుడని బలహీనతలు కావచ్చు, దేవునికి వ్యతిరేకమైనవి చూడడమే కావచ్చు, వ్యతిరేకమైన స్థలాల్లో నివసించడమే కావచ్చు, వ్యతిరేకమైన మాట్లాడము చేయడమే కావచ్చు. ప్రభువా నేను ఇలా చేయాలనుకోవట్లేదు, నేను ఇలా జీవించాలనుకోవట్లేదు, నేను ఈ వ్యసనాల్లో ఉండాలనుకోవట్లేదు, కానీ జయించలేకపోతున్నాను అని అనేకులు బాధపడుతూ ఉంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ భారం దేవుని పైన పెట్టి ప్రభువుకు అప్పగించు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొని నేను వాగ్దానం చేశాడు కదా. దేవుని పైన నీ భారాన్ని పెట్టి, ప్రభువా నేను ఈ పాప భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ వ్యసన భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ప్రభా నాకున్న ఈ వ్యసనం నుంచి, నాకున్న ఈ బలహీనతల నుంచి, నాకున్న ఈ దురలవాట్ల నుంచి నన్ను విడిపించు అని ప్రార్థించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది అనుకుంటూ ఉన్నారు పాపం చేసేవారు హ్యాపీగా ఉన్నారు, వారి జీవితం హ్యాపీగా ఉంది, చుట్టూ ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. పాపం చేసే వారిలో ధైర్యం ఉండదండి. పాపం చేసేవారిని భయం ఏలుబడి చేస్తూ ఉంటది. పాపం చేసేవారు ధైర్యంగా మాట్లాడలేరు, ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోలేరు. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉంటాను, పాపం చేసే వారికి ఎదుటి వ్యక్తి శిక్ష వేయనవసరం లేదు, తనకు తానే శిక్ష వేసుకుంటా ఉంటాడు. ఏంటంటే, అమ్మో నేను రహస్యంగా ఈ తప్పు చేస్తా ఉన్నాను, నేను ఈ పాపాన్ని చేస్తా ఉన్నాను, ఎప్పుడు నా పాపం బయటపడుతుందో, ఎప్పుడు
నేను మనుషుల ఎదుట నిలబడాల్సి వస్తుందో అప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను అందరినీ ఫేస్ చేయగలుగుతానా, నా గురించి తెలిస్తే అందరూ ఎలా మాట్లాడతారు, నేను అవమానపరచబడతానేమో, నా పేరు పోతుందేమో అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. నిజమే, పాపం చేసేవారికి వారే శిక్ష వేసుకుంటున్నారు. వారిలో పిరికితనం ఆవరిస్తుంది, మరణ భయం ఆవరిస్తుంది. కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. ఎందుకు తెలుసా? వారిలో ఉన్న పరిస్థితి, వారిలో ఉన్న బలహీనత బయటికి తెలిస్తే నేను ఎక్కడ అవమానపరచబడతాను అని చెప్పి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆ భారంతో ఉన్నావేమో ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నేను ఈ భారాన్ని, ఈ పాపపు జీవితం నుంచి నేను విడుదల పొందుకోవాలనుకుంటున్నాను. ఈ భారాన్ని నీ పైన మోపుతున్నాను ప్రభువా, నాకు నెమ్మది కలుగచేయని అడుగు ప్రియ దేవుని బిడ్డ. ప్రభు నిశ్చయముగా నీకు నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని ప్రభు తొలగించగలిగిన దేవుడు. యాకోబు తన జీవితంలో కూడా ఇంకా భారముతో ఉండి ఎబ్బేకురేవులో దేవునితో పెరుగులాడుతూ ఉన్నాడు. అప్పటి వరకు తండ్రిని మోసం చేశాడు. అప్పటి వరకు తన జీవితంలో మేలు పొందుకోలేదు, ఆశీర్వాదం పొందుకోలేదు. ఇంకా తన ముందు మరణ భయం కనిపిస్తూ ఉంది. ఏశావు వచ్చి ఇప్పుడు నన్ను ఎక్కడ చంపేస్తాడో, ఏశావు ఎక్కడ నన్ను ఇబ్బంది పరుస్తాడో, నా కుటుంబం ఏమైపోతుందో, నేనేమైపోతానో అని చెప్పి రాత్రంతా ఎబ్బేకురేవులో ఉండి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడండి. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాడు. తద్వారా యాకోబు తన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు, నెమ్మదిని చూడగలిగాడు. ఆ 20 సంవత్సరాలు ఇంచుమించు ఏశావు దగ్గర నుంచి తను వెళ్ళిన 20 సంవత్సరాలు యాకోబు జీవితంలో నెమ్మది లేదనే చెప్పాలి. యాకోబు జీవితంలో క్షేమకరమైన పరిస్థితులు లేవనే చెప్పాలి. కానీ నిశ్చయముగా యాకోబు జీవితంలో ప్రభు నెమ్మది కలగ చేశాడు, విశ్రాంతి కలగ చేశాడు. ఈ రోజు కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ భారం నీ పైన మోపబడింది, ఏ భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావు, ఏ భారంతో నువ్వు నెమ్మది లేకుండా నీ జీవితంలో ఉన్నది, ఏ పరిస్థితి అయినా సరే, నీ కుటుంబంలో సమాధానం లేదేమో, నీ కుటుంబంలో నెమ్మది లేదేమో, నీ కుటుంబంలో ఐక్యత లేదేమో, నీ కుటుంబంలో సరైన అండర్స్టాండింగ్ లేదేమో, ప్రభు సన్నిధికి అప్పగించు. ప్రభువా, ఈ భారం నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ భారమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నిశ్చయంగా నీకు విశ్రాంతి కలగ చేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ మాటలు విన్నారు, వారి ఏ ప్రయాసతో, ఏ భారముతో ఈ మాటలు విన్నారు నాకైతే తెలియదు. కానీ నీ సన్నిధికి వారు వస్తుండగా ప్రభువా, వారి జీవితాల్లో మీరు నెమ్మది కలగ చేయబోతున్నందుకు స్తోత్రాలు, విశ్రాంతిని కలగ చేయబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి భారము నుంచి, బలహీనతల నుంచి, వ్యసనాల నుంచి, పాపము నుంచి, ఆయా అంధకార సంబంధమైన క్రియల నుంచి, ఆర్థికపరమైన సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, ఆయా ఉద్యోగ సమస్యల నుంచి ప్రభా బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వారు ఏ పరిస్థితిలో నీ సన్నిధికి వచ్చినా నీ బిడ్డల జీవితాల్లో ఇప్పుడే అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బలపరచండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించండి, అత్యధికమైన దీవెన కలగచేయండి అయ్యా. నీ బిడ్డలను దీవించండి అయ్యా, నీ కాపుదల దయచేయండి అయ్యా, క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా, కృప వెంబడి కృప దయచేయండి ప్రభా. ఎంతో మంది అయ్యా అనేక రకమైన భారాలు మోస్తూ కృంగిపోతూ వారి పరిస్థితులు బయటకి చెప్పుకోలేక వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారయ్యా, నెమ్మది లేకుండా ఉన్నారయ్యా. నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో నెమ్మది కలగచేయమని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నెమ్మది కలగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి, విస్తారమైన కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి మీకు, మీ కుటుంబాలకు నెమ్మది కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.